36వ అధ్యాయము 26వ వచనము నుండి మనము చదువుకుందామండి. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసము గుండెను మీకు ఇచ్చేదను. నా కట్టడలు అనుసరించు వారిగాను నా విధులు గైకొని వారిగాను నేను మీకు ఇచ్చేదను. ఈ దేశంలో మీరు నివసించుదురు, మీరు నా జనులయ్యి ఉందురు, నేను మీ దేవుడినయ్యి ఉందును. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షిందును. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చేదును, అభివృద్ధి పరుదును. ఇక్కడ నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. నూతన హృదయం అంటే రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసము గుండెను మీకు ఇచ్చేదను. రాతి గుండె అంటే లోకానుసారమైన లోకానికి గుర్తింపు, మాంసము గుండె అంటే ఆత్మానుసారంకి గుర్తింపు. అయితే మనము దేవుళ్ళలోకి వచ్చినప్పుడు వచ్చేసరికి లోకంలోంచి మనం వస్తాం కనుక మనలో రాతి గుండె ఉంటుంది. అయితే ప్రభు ఏం చెప్తున్నారు అంటే, నా దగ్గరికి వచ్చినప్పుడు మీలో నుంచి రాతి గుండెను తీసివేసుకుని మాంసము గుండెగా చేసుకుని ప్రభు మరి ఆయన లోకి రావాలి. దేవుడు కోరుకున్నది అది మాట. అయితే మరి మనం ఏం చేస్తున్నామంటే దేవుడు ఆలోచన ప్రకారంగా మనం చేయట్లేదు, కానీ ఆ రాతి గుండెతోనే మనం ప్రభులోకి రావటం జరుగుతుంది. ప్రభు ఆలోచన అది కాదండి. ఈ లోకానికి ప్రభు వచ్చారు అంటే మరి దేనికి వచ్చారు? లోకాన్ని విడిచి, ఆ లోకాన్ని విడిచి ఈ లోకానికి, ఆ పరలోక రాజ్యాన్ని విడిచి మరి మన మధ్యకి వచ్చారు అంటే ఏదో వచ్చేసి మీరు ఇలా ఉండండి, మీకు పరలోకం ఇచ్చేస్తాను నేనని చెప్పేసి ఆయన వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన ఉద్దేశం అది కాదు. ఆయన చేసి ఈ లోకానికి వచ్చి కన్య మరియమ్మ గర్భాన్ని జన్మించి ఆయన ఒక దీనుడిగా ఆ యొక్క పాకలోను ఆ యొక్క దీనత్వం, ఒక పేదవారు మసిలే ఒక స్థలములో వారు జన్మించి అలాగైనా పెరిగి మరి మరియమ్మ తల్లి అయితే ఎంతో దేవుడికి ఆ గర్భాన్ని ఇవ్వడానికి ఇచ్చినందువల్ల ఆమె కూడా ఎన్నో నిందలు అనుభవించింది, ఎంతో తగ్గించుకుంది. అలాగే యేసేపు గారు కూడా మరి విని ఆమెతో పాటు కూడా దేవుడి మాటకి లోబడి తగ్గించుకుని చాలా మరి వినియోగంగా మరి దేవుని మాటకి లోబడి చేశారు అక్కడ. అయితే మరి దేవుడు ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన ఈ లోకానికి దేని నిమిత్తం వచ్చారు అంటే మరి ఆయన మాదిరి చూపించి అదే ఆయన అడుగుజాడల్లో లోకము ముందుకి పుట్టబోతుంది, లోకము విస్తరించబడబోతుంది. ఈ లోకానికి నేను ముందు మాదిరి చూపించి అప్పుడు వీళ్ళకి నేను పరలోక రాజ్యానికి అవకాశం ఇవ్వాలని వారు ఇక్కడ వచ్చి మాదిరి చూపించి పరలోక రాజ్యము వెళ్ళారు. అయితే మనకేం చెప్పారు అంటే, నాకులాగా నేను చేసినట్టంటే యేసు ప్రభు సిలువ ఎంచుకున్నారు కదా, అలా నేను కూడా సిలువ ఎంచుకోవాలంటే సిలువ ఆయన దేవుడు కనుక, దేవాది దేవుడు కనుక ఆయన రియల్గా సిలువ వేయించుకున్నారు. కానీ మనం ఏంటి, సిలువ వేయించుకున్నంతగా మనం తగ్గించుకోవాలి. ఏంటి ఆ తగ్గింపు అంటే మరి మనం చదువుకున్న భాగంలో రాతి గుండె, మనం లోపంలోంచి వచ్చినప్పుడు రాతి గుండె మనలో ఉంటుంది. ఆ రాతి గుండెని మనం తీసివేసుకోవాలి, మాంసము గుండెగా మనము చేసుకోవాలి. అంటే ఏంటి, మనం పాటలు పాడుతున్నాం కదా, చర్చిలో మన వాక్యం చెప్తున్నాం కదా, లేకపోతే మనం కానుకలు వేసుకుంటున్నాం కదా, లేకపోతే ఇంకా ఏవేవో చేస్తున్నాం కదా అని తృప్తి పడిపోతూ ఉంటారు. కానీ అంతటితో తృప్తి పడిపోవడము ఈ లోకానికే సరిపోతుంది, కానీ పరలోక రాజ్యం రావడానికి సరిపోదు. కనుక మనం పరలోక రాజ్యం కావాలనుకున్నప్పుడు సకలమైన అపవిత్రతను విడిచిపెట్టాలి. ఈ లోకములో ఎన్నో అపవిత్రతలు ఉంటాయి, అవన్నీ స్వభావాలతో మనం ఉంటాం. అయితే ప్రభు ఆలోచన ఆశ ఏమిటంటే లోక మలినము మీలో ఉండకూడదు, లోకంలో ఉన్న ప్రతి ఆలోచన ప్రవర్తన మీలో ఉండకూడదు. అంటే నూతన హృదయం ఎప్పుడైతే
ఇచ్చారో మనలో ప్రతిదీ పాతవన్నీ విడిచిపెట్టి ప్రతిదీ నూతనం అయిపోవాలి. మన మాట తీరు, మన తలంపు, మన ప్రవర్తన, మన వస్త్రదానం మొత్తం అన్నీ కూడా మార్చబడిపోవాలి. అప్పుడు ప్రభుకి సంతోష. అలాగా మనం దేవుడు ఒక ఆశ, ఏ ఆలోచనతో ఈ లోకానికి వచ్చారో ఆ ఆలోచన మనము నెరవేర్చుకుని మనం కూడా పరలోక రాజ్యము, ఆయన వెళ్ళిన రాజ్యంలోకి, ఆయన ఉండే రాజ్యంలోకి మనము కూడా ఉండాలంటే ఈ లోకములో ప్రభు ఏమి చేసి వెళ్ళారో అవి మనం చెయ్యాలి. అవి చేయకుండా ఏదో పైవి చేసేసి పరలోకం కావాలంటే పరలోకం రాదు, కానీ ఈ భూలోకంలో ఉన్నవన్నీ లభిస్తాయి. పరలోక రాజ్యం మనం వెళ్ళాలంటే ఒక ప్రత్యేకంగా జీవించాలి అన్ని విషయాల్లో, అప్పుడు మనకు పరలోక రాజ్యం లభిస్తుంది. అందుకే ప్రభు అంటున్నారు, సకలమైన అపవిత్రతని పోగొట్టేదను అని. ఆ అపవిత్రత పోగొట్టడానికి మనం కూడా అవకాశము ఇవ్వాలి. దేవుడి చిన్న వాక్యము దీవించును గాక. నీకు వందనాలు ప్రభువా. నాయనా, ఈ వాక్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి నాయనా. అనేకమైన ప్రభా హృదయాలు కదిలించండి ప్రభువా. ఆత్మదేవ నీకు వందనములయ్యా. మీరు మాకు దొరికారు తండ్రి అయ్యా. ఈ లోకం నుంచి, పాపం నుంచి, చీకటి నుంచి మమ్మల్ని విడుదల చేసావు తండ్రి నాయనా. నీకు వేలాది కృతజ్ఞతలయ్యా ప్రభా. ఇదిగో తండ్రి, నీ మహిమలోకి తండ్రి మేము వచ్చి ఉన్నాము. నీ మహిమ వస్త్రములు మాకు ధరింపు చేసి ప్రభా నాయన మా తలంపుని, హృదయముని సమస్తము కూడా ప్రభా తండ్రి నీకు అంగీకారంగా జీవించగలగడానికి, ఈ లోకం మటుకే కాదు కానీ పరలోక రాజ్యం మేము చేర్చబట్టడానికి మాకు తండ్రి ఈ లోకంలోనే ప్రభా నాయన నీ కట్టడలు బోధించి నీ కట్టడల ప్రకారంగా మేము జీవించడానికి మాకు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అధికారం గల నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసుని ప్రేమ మధురాతి మధురము కాదా, నన్ను మార్చిన ప్రేమ మరుపురానిది కాదా. హల్లెలూయా 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 హల్లెలూయా. నాదు యేసుని ప్రేమ మధురాతి మధురము కాదా, నన్ను మార్చిన ప్రేమ మరుపురానిది కాదా. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపపు వేళలో నేను పరవశించిన సమయములో దేవా నిన్ను దూషించుచునే దూరమైన వేళలలో, పాపపు వేళలో నేను పరవశించిన సమయములో దేవా నిన్ను దూషించుచునే దూరమైన వేళలలో, ప్రియుడా నీ ఆత్మతో నన్ను చెంత చేర్చుకున్నావు, ప్రియుడా నీ ఆత్మతో నన్ను చెంత చేర్చుకున్నావు. హల్లెలూయా 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 హల్లెలూయా. నాదు యేసుని ప్రేమ మధురాతి మధురము కాదా, నన్ను మార్చిన ప్రేమ మరుపురానిది కాదా. హల్లెలూయా హల్లెలూయా. నజరేయుడా నిన్ను చూడాలని ఆశ కలిగెను నా మదిలో, సుందరుడా ఒకసారి నా ఆశ తీర్చవ మనసారా. నజరేయుడా నిన్ను చూడాలని
ఆశ కలిగెను నా మదిలో సుందరుడా ఒకసారి నా ఆశ తీర్చవ మనసారా ప్రియుడా నీ ఆత్మతో నన్ను చెంత చేర్చుకున్నావు ప్రియుడా నీ ఆత్మతో నన్ను చెంత చేర్చుకున్నావు హల్లెలూయా 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 నాదు యేసుని ప్రేమ మధురాతి మధురము కాదా నన్ను మార్చిన ప్రేమ మరుపురానిది కాదా హల్లెలూయా 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 నాదు యేసుని ప్రేమ మధురాతి మధురము కాదా నన్ను మార్చిన ప్రేమ మరుపురానిది కాదా